మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పెద్ద హాయ్ అండి. ఈరోజైతే శనివారం అనమాట. అందుకే ఇంట్లో పనులను చాలా త్వరగా అయితే ముగించేసుకున్నాను. తుడవడం, కడగడం, ఉతకడం ఇవన్నీ పనులు ఉంటూ ఉంటాయి కదా! ఆ పనులన్నీ కూడా ముగించేసుకుని మా మామయ్యగారికి అయితే టిఫిన్ పెట్టి పంపించేసి, మా వారైతే ఊర్లో లేరండి. అందుకోసం ఆయన ఒక్కరికి టిఫిన్ పెట్టి పంపించేసి ఇప్పుడైతే తలస్నానం చేసి శనివారం కదా పూజకైతే మొత్తం సిద్ధం చేసుకున్నానండి. ఈ పువ్వులు అయితే మా ఇంట్లో పూచినాయి అనమాట. ఈ పువ్వుల పేరేంటో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కానీ తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. పేరు గుర్తుంది కానీ మర్చిపోయాను. దానికోసం అయితే అడుగుతున్నాను. తెలిస్తే కానీ తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నేను పూజ అయితే ముగించేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే తినాలండి. కానీ శనివారం రోజు పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా! ఎన్నో పనులు ముగించుకొని చాలా త్వరగా చేయాలంటాను. అయినా సరే నాకు లేట్ అయిపోతుంది ఉంటుందండి పూజ చేయడానికి. కానీ లేట్ అయిందా ప్రొద్దుటే చేసామన్నది కదా! చేసినంతసేపు మనశ్శాంతిగా ప్రశాంతంగా హాయిగా పూజ చేసుకుని నమస్కారం చేసుకున్నాం లేదన్నదే చూస్తాను నేను. మినపిండి అయితే ఇంట్లో ఉందండి. దాన్ని మినప రొట్టె కింద అయితే వేస్తున్నాను. దీన్ని రొట్టె అనొచ్చు, అట్ట అనొచ్చు, దెబ్బ రొట్టె అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. కానీ మినప రొట్టె అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్‌గా చెప్పాలంటే చిన్న చిన్నవి అయితే వేసుకోవాలండి. కానీ నేను 2 వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకని పెద్దది ఒకటే వేసుకున్నాను. పని తొందరగా కలిసి వచ్చేస్తుందని. ఈ లోపల స్టవ్ మీద నూనె మరకలు పడితే గ్యాస్ అయితే తుడిచేస్తున్నాను అనమాట. నాలా మీలో ఎంతమంది అయితే ఇలా మరక పడితేలో గ్యాస్ తుడుస్తూ ఉంటారో నాకు కమెంట్ అయితే చేయండి. మీకు కూడా ఈ అలవాటు ఉందా? నాకు ఈ అలవాటు వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే చాలా తిట్లు తింటున్నానండి. ఇంట్లో తిడుతున్నారు. ఎందుకంటే చెయ్యి మాత్రం స్టవ్ మీద ఉండగా అటు ఇటు తుడిచేస్తుంటే చెయ్యి కాలిపోతుందండి. గిన్నె ఏదో పక్కనే మళ్ళీ కాలిందని చెయ్యి పైకి పెట్టి కూర్చుంటున్నావు నువ్వు. ఎందుకు అంత ఇదేనైతే మాత్రం ఇంట్లో అంటారు. అయినా కానీ పుట్టుకతో అలవాటు పోదు కదా! అలా అయితే అనిపించింది నాకు. బయట అయితే అప్పటికే సామాన్లు కడిగి బట్టలు అయితే ఉతికేసాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇదేనండి ఇంకా.